ఏమైంది అంకుల్? ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఫ్యాన్లు, పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ మరి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇలా అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఎన్ని యూనిట్స్ జనరేట్ అయితే అన్ని యూనిట్స్ బిల్ తగ్గుద్ది. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతానేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. మందు లేకుండా రోగం తగ్గించావు మహి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. కొత్త మాట చెప్పనా? ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మార్పులు రావడానికి ఎలా చేయాలి అండ్ ధ్యాన మహాయజ్ఞం వల్ల ఎటువంటి మార్పులు మన సమాజంలో వస్తాయి అనే విషయాలు, ఇంకా చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే బంగారు తల్లి, ఎలా ఉన్నారు? హ్యాపీ. సో ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం అని పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు పెట్టడం జరుగుతుంది. అసలు ఇప్పుడు మనం పొద్దున లేస్తే వార్తలు చూస్తే మొత్తం నెగిటివ్ న్యూస్, ఎక్కడ చూసిన హత్యలు, చంపుకోవటాలు, ఒక పాజిటివిటీ అనేది లేదు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందని అంటారు? ప్రపంచ శాంతి కోసం అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఒక మెయిన్ హెడ్. తిరుపతి అంటేనే ఒక ఒక దేవస్థానం, ఒక తెలియని ఒక పుణ్యస్థలం అనేది ఇండియా లెవెల్లో వచ్చిన అందరు భక్తులు వస్తారు. అక్కడ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం పెట్టడం అనేది పిఎంసి యాజమాన్యానికి, వాళ్ళ టీం అందరూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. అక్కడ కలుసుకొని అందరూ పీస్ ఆఫ్ మైండ్ కోసం ధ్యానం చేయటం. అక్కడ మనం కొంచెం చేసినా కానీ కొంచెం ఎక్స్పెండ్ ఎక్కువ అవుతుంది అనమాట. అంటే వెంకటేశ్వర స్వామి శక్తిని కూడా తీసుకొని ఎక్స్పెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇట్స్ గుడ్ థాట్. ఇది కూడా మేము కూడా అవకాశం ఉంటే దానిలో పాల్గొంటాము. ఈ అవకాశం చూస్తున్న ప్రేక్షకులు, దేవుళ్ళందరినీ సద్వినియోగం చేసుకోండి. డెఫినెట్గా అందరు రండి. మంచి పుణ్యస్థలంలో శాంతి కోసం ధ్యానం చేసి, శాంతి కోసం అందరూ కలిసి. ఎందుకంటే ధ్యానం అంటే ఏంటంటే ఒకళ్ళు చేసేది నలుగురు కలిసి అనుకోండి. ఇప్పుడు ఏమంటారు, ఒక ఫైటింగ్ 4 దెబ్బలు కొడితే ఎలా 4 ఉంటుంది, 4 చేతులు కలిస్తే 4 ఎలా ఉంటుందో, అందరూ కలిసి ఒక ధ్యానం ఒకసారి కూర్చుంటే తెలియని ఒక ఎనర్జీ అనేది మరి సుభాష్ పత్రిజీ గారు ఆయన కోరిక చెబుతుంటారు. ఎక్కువగా అందరిని ఎక్కువగా గాదర్ చేస్తుంటారు అనమాట. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఐఎమ్ ఫాలోయింగ్. మేము కూడా దానిలో మీరందరూ కూడా ఫాలో అయిపోయి మీరు ఒక్కళ్ళే శాంతి ఇవ్వటం కాదు, ప్రపంచాన్ని కూడా శాంతి పరిస్తే అది కృతజ్ఞత భావం అంటున్నాం కదా. మనకిచ్చిన భగవంతుడి అవకాశాన్ని 10 మందికి ఉపయోగకరంగా వాడుకోవడంలో అదృష్టంగా భావిస్తున్నాం తల్లి. థ్యాంక్ యూ. గుడ్. ఒకప్పటికి ఇప్పటికీ అసలు చాలా పరిణామాలన్నీ మారిపోతున్నాయి. సొసైటీ అంటామా, సమాజం అంటామా, మనుషుల ఆలోచన విధానం అన్నీ మారటానికి నా బంగారు తల్లి అడిగా కాబట్టి మారటానికి ఫస్ట్ రీజన్ తెలివితేటలు ఎక్కువ అవటం. అధికం అదృష్టం అంటారు మన సంప్రదాయ ప్రకారం. అధిక తెలివి ఎప్పుడైతే మనిషికి వచ్చిందో, ఒక మనిషిని చూడగలనే ఓహో ఈ మనిషి ఎట్లా, ఈ మనిషి ఎలా మనకు లోపం అవుతుంది, ఎలా వస్తాడు, ఈ మనిషిని ఎలా మనం ఉపయోగించుకుందాం అనే థాట్స్ ఒక మనిషి మీద ఎప్పుడైతే వచ్చిందో, ఆ మనిషికి మనం ఎలా ఉపయోగపడుతున్నాం అనే దానికంటే కూడా ఆ మనిషి దైవచింతన. అంటే ఈ మనిషి అవసరంలో వచ్చాడు, ఈ మనిషికి ఆకలి అవుతుందా, లేకపోతే ఏదైనా ఎక్కడికన్నా డబ్బులు లేవా, అడుగుతున్నాడా అనేది కాకుండా ఏదో కొత్తగా ఉన్నాడా వాడుకోవాలనేది అది మనం ఆలోచించేటప్పుడులోనే తేడా వస్తుంది. అప్పుడైతే ఆ ముందు అంచనా మనిషిని వేస్తున్నారో అక్కడే తెలియని నెగిటివ్ థాట్స్ ప్రపంచంలో ఎక్కువ అయిపోతుంది. ఎందుకు హత్యలు, రేప్స్, ఇవన్నీ సో మెనీ డైమెన్షన్లు జరుగుతున్నాయి అనమాట. వీటన్నిటికీ ఏంటంటే కొంచెం మానవత్వం. మనకి అందే శ్రీ గారు పాట పాడారు, మానవత్వం మట్టి కలిసింది, మనిషి అన్నవాడు కనిపించలేదు అని పాట, మంచి అద్భుతమైన పాట. అట్లే వీటన్నిటికి కూడా ఏంటంటేనమ్మా, అంటే మనది ఏదైనా తప్పు అంటానికి రీజన్స్ లేదు. ప్రపంచం అలా ముందుకు వెళ్తుంది. సెల్ ఫోన్, ఈ ప్రపంచం అంతా ప్రతి వాళ్ళు గుర్తింపు కాంక్ష, డబ్బు కాంక్ష, దాన్ని ఏంటంటే వీటన్నిటికంటే అంటే కూడా నా స్వైనర్లో ఎక్కువైపోయింది, స్వార్థభావం ఎక్కువ వస్తుంది. ఎన్ని తగ్గాలంటే అన్నిటికీ వెనక్కి తిరిగి దైవచింతనలో కానీ ఉండదలుచుకున్నప్పుడు ఇవన్నీ మంచి మారవుతాయి. దానికి అందరికి కారణం ఒక్కొక్క మెడిసిన్ ధ్యానం మాకు తెలిసిందనమాట. భక్తి ఉండాలి మనుషులకి. భక్తి ఏంటంటే కొత్త బొటికే భక్తి మురితే ముక్తిలాగా ధ్యానం అవ్వాలన్నమాట. భక్తితోటి వెళ్ళాము, టెంకాయ శనివారం టెంకాయ కొట్టామా,
అని వెళ్తే కాకుండా ప్రతి క్షణం మంచి భావన, అందరికి మంచి జరగాలి, అందరికి మేలు జరగాలి, అందరికి శుభం జరగాలి ఒక భావనతో ఎప్పుడైతే మనం ధ్యానం స్టార్ట్ చేస్తామో మనలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ సెల్స్ లోపల క్రియేట్ అవుతాయి. అర్థమైందే? నెగిటివ్ సెల్స్ అన్ని డామినేషన్ చేసేసి పాజిటివ్ సెల్స్ ఎప్పుడైతే మనిషి లోపల వచ్చినాయో ఇప్పుడు మనం చూసే చూపులో, మనం మాట్లాడే మాటలో, మనం వినే ఇనికిడిలో, నడిచే భావన లోపలే ఒక వైబ్రేషన్స్, మనశ్శాంతి, ప్రశాంతత, అంతటి మనకు వచ్చిన దాన్ని తృప్తి పడటం, రాని దాని కోసం ఆశ ఎదుగు, అన్నిటికన్నా అవసరం. ఇది లేనందు మిస్ అయినందువల్ల ఈ ప్రాబ్లం జరుగుతుందని మా తర్వాత ఏంటంటే తల్లి నేను చెప్పేది ఏంటంటే మనోశక్తి అని ఒకటి ఉంది, నోట మనస్సుకి ఒక శక్తి ఉంది. ఆ మనస్సు శక్తి హీనవుతుంది. ఆ మనోశక్తికి బలంగా ఉండే పనితే వీటన్ని ఎదుర్కోవచ్చు. ఆ మనోశక్తి వీక్ అవటం వల్ల, అంటే ఆ వీక్ అవ్వటం వల్ల మన తన్ని కూడా చేసే పని మీద సరైన పద్ధతి లేకుండా ఉంటుంది. ఆ మనోశక్తి కూడా ఎందుకు వీక్ అవుతుంది అంటే అంటే ఒక శక్తిని మనం ఏదైతే ఒక పాజిటివ్ శక్తి మన ఇద్దరిలోనూ, అది ఉదాహరణకు కథ, దానికి ఒక కథ చెబుతాం. ఇప్పుడు ఏది మీ ఇంటికి మేము ఇద్దరు రాముని పిలిచే వస్త్రం అని చెప్పాము. మీ అమ్మగారు 2 గ్లాసులు మజ్జిగ కలిపారు. నేను వస్తూ 10 మందిని తీసుకొచ్చాను. అక్కడ పెరుగు లేదు. అప్పుడు ఏమనుకున్నా, అందరూ వాళ్ళు ఏమనుకుంటారు, ఈ 2 గ్లాసులు మజ్జిగనే 10 గ్లాసులు కలిపింది నీళ్ళలో. అప్పుడు అది మజ్జిగ నీళ్ళ అని కన్ఫ్యూజ్లో ఉంది. మనకి ఏది ఒక క్లారిటీ లేదు. అట్లే భగవంతుడి శక్తి ప్రతి మనిషికి 100% అనేది వోల్టేజ్ ఇస్తుంది. మనకి కావచ్చు, అందరూ కావచ్చు. అప్పుడు శక్తి ఏంటంటే ఆయనకి కోటేశ్వరుడు ఎక్కువేద్దాం, తక్కువ అనుకునే తక్కువ ఇద్దామని ఏముండదు. భగవంతుడి శక్తి అనేది అంటే కాస్మిక్ ఎనర్జీ, అందరూ సమానంగా ఉంటుంది. దాన్ని మనం ఎంత వేస్టేజ్కి ఎంత ఖర్చు పెడుతున్నాం. సొల్లు కబుర్లని, వాటికి సెల్ ఫోన్ చూడకూడదు, వీటన్నిటి దానికి సమయానికి అనవసరమైన ఎక్కువ ఖర్చు పెట్టేసి నీకు ఏది అవసరమో ఒక పని చేస్తే ఆ పని మీద కానీ మనం కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఆ పని డెవలప్ అవుతుంది. అందువల్ల ఇన్కమ్ ఉంటుంది. ఇది నీ ఎనర్జీ మొత్తం బయట వెయిట్ చేసుకొని పని మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు. పని మీద ఫోకస్ లేనందువల్ల ఒక కండిషన్లో మిస్ అవుతుంది. అప్పుడు కరెక్ట్ అయిన డబ్బులు రావట్లేదు. డబ్బులు రానందువల్ల స్వార్థం ఏర్పడుతుంది. అంటే ఏం చేద్దాం అంటే కష్టపడకుండా షార్ట్ కట్లో ఎలా సంపాదించాలి, అందరికి వెంటనే వచ్చేయాలి. డబ్బు ఒకటను పేరు ఒకటి నమ్మడం వచ్చేసి మనం ఏమి చేయకూడదు కానీ బట్ అందరు మనం వెచ్చుకోవాలనేది, తొందరగా అయిపోవాలి, అన్ని ఈజీగా అయిపోవాలి. అక్కడ దాన్ని అతి తెలివి అంటారు, స్వార్థం అనొచ్చు. అన్నిటికంటే ఆ మనోశక్తి కానీ బలపంటే, ఆ మనోశక్తి బలపడాలంటే పాజిటివ్ థింక్లో ఉండటం, ధ్యానం చేయటం, మనకి ఏం కావాలో దానికి కరెక్ట్గా ఫోకస్ చేయటం. మన దగ్గర కాదమ్మా, ఒక 100 రూపాయలు డబ్బులు ఉండి ఒక 10 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి అనుకోండి, హోటల్కి వెళ్ళావు, పూరి ఎంత అడుగుతావు, అవును 30 రూపీస్ అంటే అది అవసరం లేదండి. ఇడ్లీ ఎంత అండి, 2 ఇడ్లీ అయితే 10 రూపాయలు, అప్పుడు అదే అడుగుతావు. అంటే నీ దగ్గర డబ్బులు పెట్టే మనం ఆర్డర్ ఇస్తాం. అవును, అట్లా మన దగ్గర డబ్బులు లేకుండా నువ్వు ఏదో పెద్ద ఆర్డర్ 100 రూపాయలు ఆర్డర్ ఇచ్చేసి తినేసిన తర్వాత డబ్బులు ఏంటంటే ఏం చేస్తావు, లాస్ట్లో ఫిల్టర్ రూపిస్తా అంటారు చూడు. అవును, అట్లా జరుగుతుంటుంది. నా బంగారం ఏంటంటే మనం అంటే మన స్థాగత ఏంటి, అసలు మనలో ఎంత లెవెల్ ఉంది, అసలు మన ఏజ్ ఏంటి, అసలు మన ఏంటి అని మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు అది చాలా తక్కువైపోయింది. తక్కువైనందువలన ఆ వీక్నెస్కి మనిషి దిగజారుతున్నాడు అనమాట. అవును, మార్పు మంచి కోసం అని మొదలైంది, కానీ అది ఎక్కడికి వెళ్తుందో ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు. మార్పు ఏంటంటే యాక్చువల్ ఏంటంటే మనం భగవద్గీతలో చెప్పేది ఏంటంటే మంచి కంటే చెడు ఎక్కువ బలమైందంట. అంటే జీసస్లో క్రిస్టియన్స్లో అంటే సైతాన్ బలం ఎక్కువ అంట దేవుడి కంటే. జీసస్ కంటే సైతాన్ బలం ఎక్కువ అంట. అట్లాగేంటంటే మాయ బలమే ఎక్కువైంది. ఈ మాయను ఎదుర్చుకోవాలంటే మనం ఇంకా బలంగా తయారైతే తప్ప. అంటే ఇది ఎక్కడి నుంచి కూడా ఉందప్ప, మహాభారతంలో పాండవుల కంటే కౌరవులు ఎక్కువ బలం. వాళ్ళకి ఏనుగులు 100 మంది పక్కన. రామాయణంలో రావణాసురుడికి ఎక్కువ విద్యలు తెలుసు, అన్నీ ఉంది. ధర్మం లేదు కానీ విద్య ఉంది. అంటే ఒకటి లేకపోతే ఒకటి ఏదో అట్లే నీకు ఎక్కడైనా తీసుకున్నా కానీ నెగిటివ్ ఫోర్స్కే ఎక్కువ బలం ఉంది. దాన్ని పాజిటివ్ ఏంటంటే గురువులు ప్రపంచంలో ఏంటంటే ఒక గురువు బుద్ధుడు వచ్చాడు, నెగిటివ్గా వెళ్తున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీని కొంతమందికి తీసుకొచ్చాడు.
అట్లా రామకృష్ణ పరమహంసి, భగవాన్ రమణులు, బ్రహ్మ సుభాష్ గారు, ఇట్లా ఒక్కొక్క గురువు ఒక్కొక్క సమయంలో అంటే ఎక్కడ నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ కొంత ఇట్లా మహాత్ములు వచ్చి గురువులను దింపుతూ ఉంటుంది నేచరే. అలాగే ఇప్పుడు ఒక మంచి గురువులు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం అనమాట. వస్తే గానీ ఎంతో కొంత మార్పు వచ్చే- మార్పురాలు ఒక ఈ యూనివర్సల్ గురువు రావాలి. అవును అప్పుడు కానీ నెగిటివ్ ఫోర్స్ తగ్గించి పాజిటివ్ అనేది. అవును మాస్టర్స్. అండ్ ఇప్పుడున్న సమాజంలో మనుషులకి విలువ అనేది కూడా డబ్బుల్ని పట్టి వస్తుందను లేదా చూసేదని, అంటే ఎవరన్నా ఒకళ్ళు మంచిగా ఉండాలన్నా వాళ్ళు ఉండడం కూడా కష్టంగానే వాళ్ళకి అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే నాకు కాదు, ఒక నలుగురు పక్క వాళ్ళు చెడుగా ఉన్నారు, నేను ఒక్కటి మంచివాడు ఉండాలనుకోండి, నేనే తక్కువగా నేను ఇలా వాళ్ళకంటే అనేది మనిషి గిల్టీ ఫీల్ వచ్చేసింది. అవును, అంటే ఇప్పుడు ఒక కార్లో వెళ్తేనే ఒక విలువ, ఒక ఫోన్ ఏ ఫోన్ వాడుతున్నారు, ఏ బ్రాండెడ్ బట్టలు వేసుకున్నారు, వీటిని బట్టే విలువిస్తున్నారు. ఇవి ఎలా అయినా మెయింటైన్ చేయాలని ఉన్న తాహతకు మించి చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. చెప్పేది ఏంటంటే ఒక మంచి కారులో నుంచి దిగాడు అనుకో, కారు ఏంటంటే అది ఇతనికి అహంకారం కోసం కొంటారు. కారులో దిగినప్పుడు మంచి కారు వచ్చే పని ఈయన చూడరు, కారుని చూస్తారు. ఏదైతే నన్ను చూడాలనుకున్నారు కారుని చూస్తారు. ఇప్పుడు మంచి బంగారం ఉంటే అందరూ చూస్తారు అనుకో, అప్పుడు ఈయన లేడు బంగారం చూస్తారు. అర్థమైందా? ₹1,00,000 చీర కట్టున్నారు అనుకో, మీరు ఉచితంగా చీర ఎక్కడ కొన్నారంటే చీర చూస్తారు, నిన్ను చూడరు. ఏదైతే అది ఉంటే నన్ను అనుకున్నారు, వస్తువు అయితే నన్ను డామినేట్ చేస్తున్నారో ప్రతి ఆకర్షణ మొత్తం వస్తువు మీదకి వెళ్తుంది, మనిషి అసలు ఉంటాడు అక్కడ. అప్పుడు నువ్వు కావాలా జనానికి, నీ వస్తువులు కావాలంటున్నారు డిస్కస్. కానీ ఇప్పుడు నిజంగానే ఆ రెండిట్లో ఏం కావాలనేది ఎవరికి కనిపించలే ఉంది కదా, అదే అర్థం కావట్లేదు. కనిపించే వల్లే దానికి నాకు అదే పర్ఫెక్ట్ అనుకుంటున్నారు జనం. ఏ లేదమ్మా, భౌతికవాదం కనిపించాలి, ఆత్మస్థితి కనిపించదు. కానీ వీటన్నిటికంటే అతీతమైన కాస్ట్లీ, అతీతమైన ఒక వజ్రం లాంటిది అది, కానీ కనిపించదు. ఇప్పుడు మనిషి ఏం చేస్తాడంటే కనిపించిన దానికోసం నేను ఎందుకు పాకులాడాలి, కనిపించే ప్రపంచం మీద వెళ్ళాలి కదా అని ఉద్దేశంతో ధ్యానానికి రామంటే ఎవరు రారు. కళ్ళు మూసుకోండి అంటే చాలా మంది కళ్ళు మూసుకుంటే లేనిపోయిన పాత గొడవలు అన్ని అయ్యి వాళ్ళని వచ్చేసి అనేసి వెళ్ళిపోతారు. కానీ మీరు ఎప్పుడైనా ఎవరైనా కూర్చొని ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కొత్తగా ధ్యానం చేసే వాళ్ళు ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని రోజులు ఏదైనా పాటించే వాళ్ళు అంత ఓపికగా పాటిస్తున్నారా? ఇప్పుడు పాటించేదైనా వాళ్ళ మీద మనం పాటిస్తున్నారు లేదు, ఫోకస్ చేసామనుకో మన ఫోకస్ మిస్ అవుతుంది. ఎందువల్లంటే మేమేంటి తల్లి, మనం కూడా ఏంటంటే మనం ఒక మాట చెప్తాం మంచి అని చెప్పినప్పుడు పదే వాళ్ళు మంచి చేస్తున్నారు లేదని మనం టచ్చుకోవడం టెస్ట్ చేస్తున్నాం. అంటే ముందు మనం చేసిన ఫోకస్ ఒకటి ఉంది కదా, మనం ఎంతంటే కొంతవరకు మరి పక్కన చూడాలి, అసలు మనం ఎవరు తెలుసుకుంటానికి ఒక ప్రయత్నం ఉంటుంది చూడు. ఎందుకంటే ఇంకా మేము కూడా ఇప్పుడు తెలుసుకున్న ప్రయత్నంలో ఉండాం. నేను ఎవరిని, ఇదేంటి దేహం ముసలిది అయిపోతుంది ఏంటి, నశిస్తుంది ఏంటి, దీని జబ్బులు వస్తున్నాయి ఏంటి. భగవంతుడు అనేవాడు ఆయన చాలా తెలియగలడు, అన్ని కళ్ళు ఇక్కడ పెట్టాడు, నోరు ఇక్కడ పెట్టాడు, చెవులు ఇక్కడ పెట్టాడు, అన్ని ప్లాన్ చేశాడు. దీని ఎందుకు నశించేది పెట్టాడు, దీని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేదా అని పెట్టాడు కదా. అదే ఇందాక మేము మాట్లాడిన పొద్దున్న ధ్యానంలో వచ్చిన అనుభవం అనమాట. నీకు నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా, బోత్ ఆర్ సేమే. నాకు నష్టం వస్తే పక్షాపోడికి లాభం రావచ్చు కదా, అంతే కదా, అది కదా. పక్కోడు నష్టం వస్తే నాకు లాభం వచ్చింది అంటే ఏంటి, బోత్ ఆర్ సేమే. ఇద్దరు ఒక చైతన్యంలో ఉండడం కదా, ఒక చైతన్యమే. రాదు, నాకు నష్టం వస్తే అవతోడు లాభం వస్తుంది, అవతోడు లాభం వస్తే నాకు నష్టం వస్తుంది. ఇట్లా ఏంటంటే బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం జీవితంలో ఎలా వెళ్ళాలని, మార్నింగ్ ఏదో ప్రోగ్రాం అనుకుంటాం, అది జరగల, ఇంకోటి జరుగుతుంది. బోత్ ఆర్ సేమ్. అంటే నువ్వు అనుకున్నా జరిగితేనే కరెక్ట్ అనేది కాదు, ఒక్కొక్కసారి జరగకపోయినా దానికి ఇంకెక్కడో ఏదో జరిగి ఉండొచ్చు. అదేంటంటే గాడ్ డిజైనింగ్ అని మేము అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఒకటి అనుకుంటున్నా, భగవంతుడు ఒకడు అనుకుంటున్నాడు, అర్థమైందా? ఇప్పుడు మీ ఇద్దరు ఒకడు అనుకున్నాడు, అమ్మ ఒకడు ఇటు వెళ్దాం అన్నాడు, నేను ఇంకోటి అన్నాను, నా జరగల, బెదర్ జరిగింది. బోత్ ఆర్ సేమే కదా, అంటే సేమేగా, ఇద్దరిది ఒకటే కదా. ఇది జరిగింది, అదే జరిగింది. అట్లా ఏంటంటే రెండు మన భగవంతుడి దగ్గర ఏమనుకుంటున్నాం అంటే, మనం అన్నా జరగలేదా, థ్యాంక్స్, భగవంతుడు అన్నా జరిగింది, అలా ఒకటి జరుగుతుంది, ఏదో జరుగుతుంది, అది బోత్ ఆర్ సేమే, ఏదో ఒకటి జరుగుతుంది. అంటే నువ్వు అనుకున్నా జరగలేదనే తప్పు అనుకోవద్దు అంటున్నాను నేను. డిసప్పాయింట్ అవుతున్నారు కదా చాలా.
ఇది చాలా పెద్ద విషయం యాక్చువల్గా. సింపుల్ గా అనుకున్నా కూడా మనం అనుకున్నది ఒక చిన్న విషయం జరగకపోతేనే ఆ రోజంతా మూడ్ ఆఫ్ అయిపోయి రోజంతా ఏమి చేయకుండా. ఏం లేదు, ఇప్పుడు ఏమైనా చాలా మంది ఏమంటారంటే ఒక రోజు ఇలాంటి నువ్వు బట్టలు మంచి బట్టలు వేసుకోవాలనుకున్నావు ఇంట్లో, మెమ్మగారు ఐరన్ చేయకుండా ఏదో ఉతకలేదు అయిపోయింది, ఇది చూసి డ్రెస్ వేసుకోలేదు మిస్ అయింది, ఆ డ్రెస్ వేసుకోలేదు మిస్ అయింది అని అనిపిస్తుంది మనకి. కానీ ఆ డ్రెస్ వేసుకున్నందువల్ల ఇంకో ఏదో డ్రెస్ వేసుకోవాలని ఉంది నువ్వు ఆ రోజు సీన్ లో. అంటే ఎందువల్ల అంటే తల్లి నీకు ఒక నచ్చిన డ్రెస్ ఒకటి ఉన్నప్పుడు ఆ డ్రెస్ వేసుకుంటుంటే ఎక్కువ సార్లు ఒక తక్కువ డోసు బాధపడతా ఉంటది. అరే నేను బీరువాలో ఉంది, నన్ను అక్క నన్ను వేసుకోకుండా వెళ్తుంది, ఆ డోసుగా మర్యాద ఎత్తుంది అనుకుంటది. అప్పుడు భగవంతుడు చూస్తాడు ఆ డ్రెస్. ఉదాహరణకి ఇది, ఓహో ఈ డ్రెస్ నువ్వు ఆగమ్మా నీకు మర్యాద ఎత్తున్నాను కాబట్టి ఆ డ్రెస్ వేసుకున్నట్టు. అట్లాగే ఏ ప్రాబ్లం అయినా కానీ నష్టమైనా లాభమైనా కానీ భగవంతుడు ఆపి మంచికి చెడ్డుకి బ్యాలెన్స్ చేస్తానంటే బౌద్ధ సేమ్. కానీ చాలా మంచి విషయం చెప్పారు. ఇది ఎంత ఆలోచించినా ఎవరికి అర్థం కాదు కదా. మనం ఏ కాడికి మనం అనుకున్న పని జరగలేదు, మనం జరగాలి మనం అనుకున్న జరగాలని మా మనిషి నిరంతరం అహంకార స్థితిలో నేను 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 అని ఒక భ్రమలో ఉన్నారు తల్లి. ఏం జరుగుతున్నా అదే అనుకోవట్లా. ఎందుకు మనిషి కూడా కనిపించడానికి ఛాన్స్ ఉంది. మనం ఒకటి అనుకున్నాడు దానికి నేను చిన్న ఫిఫోర్ అవుతున్నా, ఓహో ఈ పలానా వస్తున్నాడు నేను ఇలా మాట్లాడతానని, ఇలా మాట్లాడతాను అలా మాట్లాడాలని ఒక ఫిఫోర్ అవుతా. కాబట్టి ఆ మనిషి రాడు, వేరే మనిషి వస్తాడు. ఇప్పుడు ఈ సీన్ లో నేను డిజైన్ చేసుకోవాలి, ఈ సీన్ నేను యాక్ట్ చేయలేకపోతున్నా. డైలాగ్ అక్కడ ప్రిపేర్ అయిపోయాం కదా. నేను ఈ మనిషితో మాట్లాడాలని డైలాగ్ ఇల్లు ఎలా మాట్లాడాలి, నమస్కారం కాల్ చూస్తున్నావా సార్ మీరంటే మీరు సూపర్ సార్ అని అనుకున్నావు. సార్ మా టైం కుదరలేదంటే మా పీను వచ్చాడు మీకు అది కలిసి వెళ్తాడు అన్నాడు. ఆ పీను ఎలా మాట్లాడాలి, యజమాని దగ్గర ఫిఫోర్ మాటని ఫీన్ దగ్గర చెప్పలేకపోయాను. అట్లా ఏం లేదు. ఎందుకంటే మనం ఏం చేయాలంటే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం ఏంటంటే, ఓహో ప్రిపేర్ అవ్వద్దు, ప్రిపేర్ అవ్వగా దేనికి సిచ్యువేషన్ వస్తున్నప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇద్దాం. అంటే మనం తెలియకుండా పెద్ద మనిషి దగ్గర మనం లెగుతాం, లేకపోతే ఎవరు చెప్పరు సహజంగా లేదు నీకు. అవును, సహజంగా మనం పెరిగిన వాతావరణం కానీ ఏమన్నా కానీ ఒక మనిషి చూడగా కాకుండా సిగరెట్ ఒక మనిషి దాకా సిగరెట్ తాగు కింద పడేస్తాం అంటే సైకాలజీలో ఫిక్స్ అయిపోతాం. అట్లా మనకు తెలియకుండా లోపల సెల్స్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే ఆ ఆరు మనిషి మనం ఒక దానికి ఫిక్స్ అయిపోయి గురవుతుంది. ప్రపంచ శాంతి కోసం అని ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం చేస్తున్నాం కదా, అంటే ఇప్పుడు ప్రపంచ శాంతి మనకి ఎంత వరకు అవసరం పడుతుందని మీరంటారు? డబ్బులుంటే శాంతి అనుకుంటున్నారు, పదవుంటే శాంతి అనుకుంటున్నారు, పేరుంటే శాంతి అనుకుంటున్నారు. వాళ్ళు లేదని తర్వాత తెలుస్తుంది వాళ్ళకి, అది వచ్చాక లేదని తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే శాంతి ఎవరికి అక్కర్లేదు అంటారంటే ప్రపంచం అంతటికి అక్కరమే. కాబట్టి అందరూ కూడా అశాంతితో నిండిపోయి మునిగిపోయి ఉంటారు. నిద్ర ఏ శరీరం నిద్ర పట్టక టాబ్లెట్స్ ఆల్కహాల్ తీసుకొని అలా ఊర్లి ఇర్లా ఊర్లి చదవ అని ఆవిడెత్తున్నా చాలా మంది మీరు చూస్తుంటారు. కాబట్టి శాంతి అనేది అందరికి కావాలి. శాంతి యజ్ఞము శాంతి ప్రశాంతత గురించి బుద్ధుడు కూడా ఇప్పుడు కూడా మా ఉపాసన చేసినప్పుడు ఆయన కూడా ఏంటంటే నా వచ్చేటప్పుడు ఆ గోయంకార్ అని గురువు నా గురుదక్షిణ ఏంటే నేను అడిగా, ఆయన చెప్తాడు గురుదక్షిణ మాకు ఏమిస్తారంటే వాళ్ళు ఏం పీజీ తీసుకోరు. గురుదక్షిణ అంటే ప్రపంచ శాంతి కోసం అనేది పొద్దున్న లెగిసి లోక కళ్యాణం గురించి అందరు బాగుండాలి, అంతటా శాంతిగా ఉండాలి, అందరు మనశ్శాంతిగా ఉండాలి, అలా ఉండాలని ఒక్కడ కోరుకోమంటాడు. అది గురుదక్షిణ అంటారు. అందుకని శాంతి అనేది ఏంటంటే అది మనుషులకి తెలియదు, దాని ఆలవిష్ణు. ఒక ధ్యానంలో కూర్చొని ఆ తెల్లారుజామున ఆ పీస్ ఆఫ్ మైండ్లో కూర్చున్నప్పుడు ఆ విశ్వం మనం అంతా కనెక్ట్ అయిపోయి అప్పుడు ఒక బాడీ అలా తేలిపోతున్నప్పుడు ఆ శాంతి అనేది ఓ దీనిలో ఎంత ఆనందం ఉందా అనేది తెలుస్తుంది తల్లి. అందుకని శాంతి కావాలి. అది శాంతి అంటే శాంతి డబ్బులు పెట్టి కొనేది కాదు, ఎక్కడ అమ్మరు దాన్ని. మన లోపల నుంచి పుట్టాలి. రెడీమేడ్ షాపుల్లో మన అమెజాన్లో స్విగ్గీలో ఆర్డర్ పెడితే వచ్చే కాదు శాంతి, అది లోపల నుంచి పుట్టాలి శాంతి అనేది. ప్రపంచ శాంతి కోసం అని మంచి కోసం అని ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞాలు ఇవన్నీ చాలా చేస్తున్నాము, చేసే ప్రయత్నాల్లోనే ఉన్నాము. కానీ వీటి వల్ల ఎంతవరకు మనకి మార్పు వస్తుందని మనం అనుకోవచ్చు? అంటే మనకి ఎక్కడో కనిపిస్తూ ఉంటేనే కదా మనం ఇంకా చేద్దామని. నేను అంటున్నాను తల్లి, మనం చేసే పనులు ఎంతవరకు మారుతుంది, మారతారా లేదే డౌట్ ఉండకూడదు.
ఏం ఆలోచించకూడదు. మనం చేసే పని కరెక్టే చేస్తున్నాం, మారి తీరుతారు అనే ఒక పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్ళాలి తప్ప కాబట్టి మారుతారు లేదా ఇదేంటి అదేంటి ఈ ధ్యాన యజ్ఞంతో అంతవరకు ఉపశమనం జరుగుద్దని మేము అనుకుంటున్నాం. అందరూ కలిసి కూర్చొని ప్రశాంతంగా అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి, కోటి జీవురాశులైన అంత ఆనందంగా ఉండాలి కోరుకుని తప్పే ఉంటుంది, మంచిదే కదా. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఏదన్నా మనం ఆల్రెడీ ఒక మంచి స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు సడన్ గా మనకి ఏ పనులు అవ్వట్లేదు, ఏ వర్క్ అవ్వట్లేదు, రేపటి రోజున అది అవుతుందా లేదా పక్కన పెడితే ఈ రోజు మనం ఓపిక్గా పర్లేదు మనం బాగానే ఉన్నాం అని అనుకోగలగడం చాలా కష్టం కదా. అలా మీరు అనుకోగలుగుతారా ఎప్పుడన్నా? బంగారు మంచి క్వశ్చన్ అడిగి. అంటే ఈరోజు ఇప్పుడు పనులు అనుకుంటాం, ఈరోజు అనుకుంటా కొన్ని జరగట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు మంచి స్థాయిలోనే ఉంటాం, మనం అనుకున్నా అనుకోకపోయినా అవి జరిగిపోతాయి. ఒకనొకప్పుడు అవే జరగవు, ఒకప్పుడు జరిగి కానీ అది ఆ ఫేస్ తట్టుకోవడం కష్టం కదా. పాట పాడతారు కదా, పాట ఉంది అనుకోలేదని అనుకున్నావని జరగవ కొన్ని, అనుకోలేదని ఆగవ కొన్ని, జరిగేవన్నీ మంచికైనా అనుకోవటమే నీ పని. అందుకని ఏం తెలియదు నేనేంటంటే మనుషులు మన జీవితంలో నువ్వు చాలా మంచి క్వశ్చన్ అడిగావు. మాకు మా జీవితంలో మనిషి ఏంటంటే మాకు ఇప్పుడు ఫైట్ మాస్టర్ అవార్డులు వచ్చినాయి, నెక్స్ట్ అవార్డు వచ్చి పద్మశ్రీ కావాలి, పద్మభూషణ్ కావాలి అనిపిస్తుంది, వెళ్తూ ఉంటాం మనుషులం కాబట్టి. ఎస్, ఏ జంతువులన్నా పద్మశ్రీ కావాలి పద్మశ్రీ రావాలి కానీ ఎవరిని మెచ్చుకోవాలని కానీ, నెమిలి ఎంత అందంగా సౌందర్యంగా ఉంది అది చూసి మా మనుషులందరూ చూసి నేను అంత అందంగా ఉన్నాను చూడు నన్ను చూడనే డాన్స్ లేస్తుందా దాని అందం దానికి తెలియదు. నీకు అర్థమైందా? ఏమైపోయిందంటే అంత అందమైన నెమిలే హ్యాపీగా ఉంది, అది ఏమి లేని మనము ఇంక పొంగిపోతున్నాం. ఇది ఒక రీజన్. అంటే నా తల్లి భగవంతుడు మాకు ధ్యానంలో వచ్చిన అనుభవం ఏంటంటే ఎప్పుడు ఏ సీన్ ఎత్తాడో తెలీదు, యాక్టింగ్ చేయడం నువ్వు రెడీగా ఉండాలంటున్నా. అసలు యాక్చువల్లీ ఇదంతా మనం అంతా కూడా ఇప్పుడు కల్లోనూ ఉండం, అంతా యాక్చువల్గా ఒక డ్రీమ్లో ఉండం. డ్రీమ్ అనొచ్చు, లేదంటే ఒక నాటక పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. మేము కూడా చాలా అనుకున్నాం ఏంటంటే సినిమాలో షూటింగ్లు చేస్తున్నాం కదా తల్లి, అక్కడ ఫైటింగ్లు చేయటం అది చేయటం అంత సినిమా కదా, ఇంటికి రాగానే నిజం అనుకునేవాడు చాలా వాడికి. అక్కడ సినిమా అయిపోయింది, ఇంటి రాగానే అంతా భారీ పిల్లలతో యాక్టింగ్ ఇదంతా న్యాచురల్గా ఉంటుంది, అందుకని అన్నం ఉంటాం. మా కొన్నాళ్ళకి అర్థమైపోయిందంటే 2 సినిమాలేని. అక్కడ కెమెరా పెడుతున్నా, అక్కడ కెమెరాలు ఉండదు. ఇక్కడ కెమెరా కావాలంటే భగవంతుడి కెమెరా ఉంటుంది మన పర్ఫార్మెన్స్కి, అంటే ఆయన డైరెక్షన్లో. కాబట్టి మనం ఒకరోజు అనుకున్నదని జరగలేదని, లేకపోతే మనకప్పుడు బాగా ఎలిగాము పట్టించుకున్నారు, ఇక్కడ నమస్కారాలు లేకుండా పదుగు గుర్తులు లేకుండా అనుకొని డెఫినెట్గా వెళ్తాను. అసలు నువ్వెవరువి, నిజే సంబంధం. అసలు ఈ మూడు డిసైడ్ చేసుకోవాలి. 4 సింహాలు కనిపించే 3 సింహాలు, కనిపించే 4 సింహ ఆత్మ. ఫస్ట్ నెంబర్ 1 ప్రపంచం సింహం, నెంబర్ 2 సంసార సింహం, నెంబర్ 3 దేహ సింహం. ఇప్పుడు భయపెట్టే సింహాలు ఇవి. ఈ బిజినెస్ లో లాస్ వస్తుంది, లాభం వస్తుంది, ప్రపంచ విషయాలు సింహం బెదిరిస్తూ ఉంటుంది, నిరంతరం మారుతుంది ప్రపంచ విషయం, సంసారం. దానిలో నువ్వు ఆనందం వెతికితే దొరకదు. సంసారం ఫ్యామిలీ హస్బెండ్ రోజు అంత ప్రేమగా ఉంటాడండి, మీరు దొరకటం నాకు ఎంతో అదృష్టం అండి అంటాడు, దేవుళ్ళ దొరికింది అంటాడు ఎవరు భార్య భర్తని. 2 రోజులు రాగానే మొదటిపోయి మా నాన్న ఇన్ని కట్టించాడు చూడండి, సహజం అనమాట. అంతే, సంతోషం వచ్చినప్పుడు ఒకటి భార్యని నువ్వు దొరకటం, మీ అమ్మ నాన్న వదిలిపెట్టి నా దగ్గరికి రావటం నాకు ఎంతో అదృష్టం అంటాడు. 4 రోజుల తర్వాత మొదటి నేను ఎందుకు చేసుకున్నాను అంటాడు. అంటే ఎలా ఉంటాడు, న్యాచురల్ ఉంటావు. అంటే మంచి కాస్ట్ చీర కొనిచ్చాడు అనుకో హస్బెండ్, వచ్చినామంటే ఆయన నచ్చిన కొరంటే నువ్వు స్వీట్ అంటే నచ్చుతుంది కదా నీకు, అరే పాలు నచ్చుతుంది కదా, 1 వీక్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏది అడుగుతుంది అది ఇవ్వదు, నెట్లు మారుతుంది అనమాట. ఏంటంటే ప్రపంచం మేము గమనించేవి ఇది. నిరంతరం దేహంలో తీసుకో. ఒకరోజు తింటాం ఉత్సాహంగా ఉంటాం, అరుగుతుంది, ఒకరోజు తెలియదు ఉంటుంది. ఇది దీనిలో ఆనందం ఎతకొద్దా అంటున్నా నేను. నీ పాయింట్ 60 ఈ మూట్లో లేదు ఆనందం. ఎంత నిరంతరం మార్పు చెందేది మాకు అర్థమైంది, మాకేది అర్థమైంది. బిజినెస్ లాభాలు అనేది సహజ మార్పుకు సంబంధించింది. పొగడెంపులు, ఇంట్లో సంతోషం, విచారం అంతా కూడా అది మార్పుకు సంబంధించింది. సహజం. ఈ దేహంలో కూడా సంతోషము దుఃఖం అంతా కూడా మార్పుకు సంబంధించింది.
అంత మార్పు చెందుతున్న దాన్ని మీద పోయి నువ్వు ఫోకస్ చేస్తే ఇక నీ ప్రశాంతత ఎక్కడ వస్తుంది నీకు? దీని వెనక ఒకటి ఉంది మారన్నది ఆత్మస్థితి. సాక్షిగా నువ్వు నువ్వు లేకపోయినా, నువ్వు పడుకున్నా, నువ్వు నిద్రపోయినా, ఉండడానికి నిద్రపోయినా, బాగా నిద్రపోయిన చెప్పడం చూడు, అది ఆత్మ సాక్షి. కల్లో ఎవరు కొడుతున్నావు, ఏదో తింటున్నావు అన్ని చెప్తుంది, పొద్దు కదా రాత్రి పాయసం కల్లో బలి బాగుంది అన్న చూడు, అది ఎవరు గుర్తుపెట్టి చూస్తున్నారు? ఎవరు? ఆయన సాక్షి, ఆయన చెప్తున్నారు అన్ని నీకు. మరి నిద్రపట్టినండి అంతా ఎవరు చూసి నిద్రపోవాలి, ఎవరు చూసారు, నిద్రపోయింది ఎవరు చెప్పారు నీకు? మనకు కనిపించింది. కాబట్టి ఈ 3 సింహాల మీద కానీ మైండ్ పెడితే ప్రశాంతత ఉండదు. ఎంత మారుతున్న వస్తువు కాబట్టి ఇది కాదు నేను మారకున్న ఒకటి సాక్షిగా చూస్తుంది, ఒకటి ఇంత కన్నుతోటి. అదే మన అష్టవకర గీతంలో చెబుతాడు గురూజీ, నాకు రూపం లేదు కానీ నా శక్తి అనంతం. నాకు కళ్ళు లేవు, నాకు ఆ రూపం లేదు, నా కన్నుతోటి నేను చూస్తున్నా సాక్షి. నాకు చెవులు లేదు కానీ వింటున్నా. అంతే కదా, మరి కనిపించదు కానీ అంతటా ఉంటా. అవును, ఇదేనమ్మా. అందుకే ఆత్మస్థితిలో మనం ఈ ధ్యానం చేసి ఈ మూడిటితోటి ఐక్యం అవ్వకుండా మూడిటికి అవేగం సూత్రమే ఆత్మస్థితి. మూటిని ఒక సినిమా థియేటర్లో కూర్చున్నావు, సినిమా థియేటర్లో అక్కడే లవ్ సీన్ వస్తుంది, కొంచెంసేపటికి లవ్ చేసిన వాళ్ళు ఇద్దరు కొడతానికి రౌడీలు వస్తారు, ఫైటింగ్స్ వస్తారు, భయపడుతున్నావు, కాకుండా కామెడీ బెమానందం అవుతారు. అట్లా ఇది ప్రపంచం ఏంటి? ఈ 3 సింహాలు ఏంటంటే ఇది సినిమాలాగా చూస్తూ వెళ్ళిపోతున్నారు లోప, ఇది నిజం కాదు. సినిమా రంగంలో మీ ఫ్యామిలీ అంతా గుర్తొస్తారు కదా. అవును, అట్లే ఈ మూటిని సాక్షిగా చూసే మనిషి ఆత్మస్థితిలో ఉంటాడు. ఈ మూటిలో కలిసి జీవించేవాడు మనిషిని అంటారు. మా ఆవిడ అట్టుంది, మా ఆయన అట్టన్నాడు, మా ఆయన ముందాగాడు, మా ఆయన కొట్టాడు, పిల్లోడు చదవట్లేదు, పిల్లోడు పాస్ అవ్వలేదు, నా జాబులు తీసేశారు, అడగలేదు, దాన్ని అడగలేదు, ఈ చెప్పుకుంటూ సినిమా ఇది మారుతుండే సినిమా. అందుకని సినిమాను చూడటం మానేసి సినిమాను చూస్తున్నా సినిమాను చూడాలి. జరుగుతున్న సినిమాని చూసి నవ్వుకుంటూ ఓహో ఈ రోజు వచ్చింది, రోజు శోకం చీన వచ్చిందా, నిమిత్తం మనం నవ్వుకున్నామే, ఈ రోజు ఏడుపు మాకు వచ్చిందా, మారిపోయింది. అప్పుడు ఆవిడ అన్నప్పుడు శోకం చీన వచ్చినప్పుడు నువ్వు అవ్వకూడదు, అలాగే ఏం జరిగింది అనాలి. పర్ఫార్మెన్స్ యాక్ట్ చేయాలి, చచ్చిపోతున్నాం మేము తెలియట్లే. మా ఇంట్లో కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నాం ప్రపంచంలో కూడా షూటింగ్ లో. కొంతవరకు మనకు ప్రశాంతత, కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మన జ్ఞానం కొంచెం ఇంతకు ముందుకి ఇప్పటికి మనకు వ్యత్యాసం కనిపిస్తుంది. మనకి ఓ 4 ఏళ్ల క్రితం ఉన్న మనకి ఇప్పుడు మనకి వ్యత్యాసం కనిపిస్తుంది. కానీ ఎన్నున్నా సరే కోపం అనో బాధనో ఇవి పూర్తిగా తీసేయడం కష్టం కదా మనలో నుంచి. బాధలు ఏంటంటే అంటే అసలు నువ్వు ఎవరివి అని మనం క్వశ్చన్ వేసుకుంటామా. బాగా మా ఆవిడ గారు అన్నం వండి పెట్టింది చక్కగా, కూర బలే ఉండదని చెప్పారు. చెప్పినప్పుడు ఒక మాట వచ్చింది, కొంచెం తిన్నగా చక్కన ఒక ఎంట్రుకో లేకపోతే ఒక పండు రాయికి పడింది, చక్క బాగా అరిసా, ఇక బుద్ధి లేదన్నా. ఇందాక పొగిడిన మనిషినా ఇప్పుడు తిట్టిన మనిషినా, ఎవరు ఈ మనిషి, దేన్ని నేర్చుకోవాలి. అలాగే వెళ్తున్నాం, టక్కన కాళ్ళు టప్పన అక్కడ మంచి అన్నం దుష్యం చూస్తున్నాం, హ్యాపీకి ఫీల్ అవుతాం, టక్కన కాలుకి రాయి తగిలింది, అబ్బా అన్నాం. అందంగా చూసిన మనిషివా, అబ్బా మనిషివా అంటే నిరంతరం నీలో ఉండే ఆరు మనసు మారుతూ చెందుతుండే సిచ్యువేషన్ తగ్గట్టు. కాబట్టి ఆ మార్పును గమనించడం నీ పని, కానీ మార్పుకు నువ్వు అవ్వకూడదు. అంటే ఒక రోజుకి నువ్వు, నీ పేరేంటమ్మా? చైతన్యం. మంచి పేరు పెట్టారు నీకు, మంచి పేరు పెట్టారు. అందరం అది తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తాం, చైతన్యం తెలుసుకోవడానికి కోసం. ఇక్కడే చైతన్యం ఉంటే మాకు ఇంకేమి బంగారం, ఈ చైతన్యకి మావాడు నెమిలికి నేనంత అందంగా ఉన్నా సంగతి తెలియదు, బట్ నీ చైతన్యం గురించి నీకు తెలియక అయ్యండి. కొన్నిసార్లు తెలియకపోవడమే మంచిదని కూడా అనిపిస్తుంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదన్నా మనలో ఉన్న తెలిస్తేనే కదా ఇది జరుగుతుందా జరగదా, అవుతుందా అవ్వదా, ఎంత బంగారం. తెలిస్తే పుల్లుగా తెలిస్తే పాపం లేదు, సగం తెలిస్తేనే కదా. అదే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సగం సమస్యలకి ఇదే కారణం. పూర్తిగా తెలిసిన వాళ్ళు కాదు, పూర్తిగా తెలియని వాళ్ళు కాదు. అంటే అసలు తెలియకుండా ఉండేవాళ్ళు కొంచెం బెటర్ ఉంటుంది, అసలు తెలుసుకున్న వాళ్ళకి ఇంకా బెటర్, అటు ఉన్న వాళ్ళు చాలా చిక్కుల్లో ఉన్నాం
అటు వెళ్ళలేం ఇటు వెళ్ళలేం, Yes. తెలియదని ఒప్పుకోలేం, తెలుసని కాబట్టి చెప్పలేం. ఏంటంటే ఇదే చైతన్యం అనే ఒక పాప ఒక రోజుకి అంటే ఒక్కొక్క మనిషి ఈ 20 నుంచి 50 రకాల మనుషులుగా మారుతున్నాం ఉమ్. సిచ్యువేషన్ చైతన్యమే నువ్వు ఆ. మా దగ్గర వస్తే ఒక మీడియా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఒక అమ్మాయి లాగా ఆ. దగ్గరికి వెళ్తే ఒక కూతురు లాగా నువ్వు మేకప్ వేసే వాళ్ళ దగ్గర అట్లా ఇంకో చైతన్యం లాగా అక్కడ నీకు యాంగిల్ పెట్టే వాళ్ళ దగ్గర కరెక్ట్గా పెట్టమని చెప్పే కాడ ఇంకో చైతన్యం లాగా అంటే సో మని చైతన్యం అవుతున్నావు. వెళ్తుంది. కాబట్టి నువ్వు ఒకే చైతన్యం లాగా ఉండాలనుకుంటే ఎట్లా అనుకుంటా జరగదు అది నేచర్ డిజైనింగ్ అది. అది అప్పుడు ఏంటంటే సాక్షిగా ఉండి ఉమ్. ఎక్కడ ఏ చైతన్యం ఎక్కడ మోల్డ్ అవుతుందో దాన్ని చూడంట, దానిలో నువ్వు ఉండవాకన్నా. ఉమ్. అర్థమైతే అర్థమైంది. అంటే మనం దాన్ని అలా చూసి అక్కడ అది కూడా అక్కడ ఏమొచ్చింది, మేకప్ వచ్చాడు సరిగా ఎక్కడ ఎందుకు పెట్టాడు సరి అంట, దానిలో తప్పే ఉంది. ఇంకోటి ఏంటంటే మేము చెప్తాం తల్లి నీలో ఉన్న చైతన్యం అంటే మళ్ళీ ఒక శక్తి ఉంది కదా, అవును. ఆ శక్తి ఒక లిక్విడ్ పదం లాంటిది అంటారు మా గురువు. నేను క్షణాల గురు దగ్గరికి వెళ్తేప్పుడు భగవత్ మిషన్ అని వాళ్ళు చెప్పారు. ఆ చైతన్యం అంటే లిక్విడ్ పదాలు లాంటిది అమ్మ, అది నిరంతరం మారుతూ ఉంటుంది. జగ్గులో పోతే జగ్గుగా, గ్లాసులో పోతే గ్లాసుగా, పాత్రలో పోతే పాత్రగా మారాలి. మారాలి. మనం ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే జగ్గులో పోసినప్పుడు జగ్గు బాగుందని సిక్ అవుతున్నా అక్కడ, అక్కడే ఉండిపోతాను. ఈ దీనిలో రాట్లా, ఉమ్. ఉమ్. ఇది పాత్రలోకి రాట్లా. అవును. అప్పుడు అక్కడే ఉండిపోయేటప్పటికి అది గడ్డగట్టిపోతుంది, ఐస్ గడ్డలాగా. ఇంకో దానిలోకి మారలేకపోతున్నాం. అలా కాబట్టి చైతన్యం అనేది లిక్విడ్ పదార్థం. ఇక్కడ నీ పేరు కాదు అది, బాబు నీ చైతన్యం. నీ పేరు అనుకోని నన్ను తెగ పొగుడుతాడు, పిలువుతావు నిన్ను కాదు నీ చైతన్యం. నా పేరుకి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. చేయలేదు ఎందుకంటే కాబట్టి ఆ చైతన్యం అనేది ఒక లిక్విడ్ పదార్థం కాబట్టి నిరంతరం మారుతూ ఉంది. మారుతూ ఉన్నదే క్యారెక్టరేషన్. కోపడినప్పుడు కోపం చైతన్యం కోపంగా మారింది, బాధపడుతున్నప్పుడు చైతన్యం బాధగా మారింది, నవ్వుతున్నప్పుడు చైతన్యం నవ్వుతుంది, సాక్షికి ఏదో చూస్తున్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆ చైతన్యం ఆనందంగా మారుతుంది. అదే చైతన్యం మళ్ళీ బాల్యంలో బాల్యంగా ఉంటుంది, యవనంలో యవనంగా మారుతుంది, వృద్ధాప్యం మారుతుంది, మార్పు చెందుతుంది. దేహంలో వృద్ధాపోతున్నప్పుడు చైతన్యం ఫ్రెష్ గానే ఉంటుంది. అవును. కాబట్టి నేను యవనంలో గోడ దూకేవాడిని, ఇప్పుడు దూకలేకపోయిన బాధపడతంలోనే వృద్ధాప్యంలో ముసలి వాళ్ళు ఎందుకు బాధపడుతుంది, ఏడుతున్నారు ఏంటి? వాళ్ళు భవనంలో ఒక జాబ్లో ఉంటారు, అందరూ సెల్యూట్ కొడతారు, టీలు ఇస్తారు, కాఫీలు ఇస్తారు, మరి అది ఇస్తారు. ఇప్పుడు వృద్ధాప్యం వెళ్ళకి అతనికి రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్ ఉండదు, దేహం సహకరించదు. అప్పుడు పాత ఏంటి తెలుసుకొని ఈ పాత్రలో మారక ఆయన ఏది 75 అనే పాత్ర కదా, మూలలు కూర్చునే పాత్ర ఉంది కదా, దీనిలో మారలా ఆయన యవనంలో చేసిన పనులను గురి చేసుకొని పలకరించట్లేదు, టీ ఇట్లేదు, సెల్లుడు కొట్టలేదు, ఇట్లా మారి ఏడుతున్నాడు. అవును. అదే నీ పాత్ర అది కాదే, మూలలు కూర్చున్న పాత్ర, తింటే అడగదు, ఎవరు నీ మాట ఎనరో, నీకు డస్సు కూడా ఒకసారి లేదు, నీ మూలలు కూర్చున్న పాత్రను దాన్ని యాక్సెప్ట్ చేయాలంటున్నా. నీ పాయింట్ అర్థమైందా? నిజమే. ఇప్పుడు యవ్వనంకి వచ్చేసరికి ఏమో నా చిన్నప్పుడు బాగుండేది, స్కూల్లో ఉన్నప్పుడు బాగుండేది, ఏ కష్టాలు లేవు అని అనుకుంటావు. అవును. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాం, పిల్లలు, అత్త తోడుకోడలు గొడవలు, అత్త ఆడబిడ్డ గొడవలు ఎన్ని ఉంటాయి కదా, ఈ పాత్రలు మారాలి, నువ్వు మారలేరు, ఇవన్నీ అవ్వట్లేదు. లిక్విడ్ మారాలంటుంది. అందుకే చైతన్యమే లిక్విడ్ పదార్థం మారుతూ ఉండాలి. లాస్ట్ మారిపోయి లాస్ట్ భగవంతుల్లో కలుగుతుంది, చచ్చిపోయింది, లాస్ట్ యాక్సెప్ట్ చేయబోతున్నాడు మనిషి. ఆత్మలోకి అలాగే చైతన్యం ఏదైతే మనం వచ్చే కదమ్మా, సముద్రంలో అలా, సముద్రంలో నీళ్ళలో నుంచి లేచిన అలా కదా, ఏడు నుంచి లేచింది, సముద్రంలో లెగిసి అలా వాటర్ కలుగుతుంది. ఈ చైతన్యం అనేది ఆత్మలో నుంచి లెగిసి చైతన్యం ఇలాగ లేచింది, చైతన్యం ఉంది, ఇలాగ అడిగి మేము మాట్లాడుతూ చేస్తున్నట్టు అలా కలిసి లాస్ట్ చైతన్యం కలిసిపోవాలి సముద్రంలో. అవును. దాన్ని చైతన్యంలో కలవటానికి ఇప్పుడు వీటన్నిటిని మార్పుని యాక్సెప్ట్ చేస్తూ వస్తే నువ్వు లాస్ట్ నీ మరణం అనే లాస్ట్ సీన్ యాక్సెప్ట్ చేస్తుంది. అది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అందరికి. అక్కడ కదా లాస్ట్ లో మనసాలు కొట్టుకొని డాక్టర్ గారు అంటే కాపాడండి సార్, ప్లీజ్ దండం పెడతాను సార్. ఇంతకుముందు ఏ డాక్టర్లు అయినా ఎవరన్నా కాపాడా అడుగుదాం, వాళ్ళు కొంత ప్రయత్నమేనమ్మా. ఎవరినైనా ఎవరే బుద్ధ భాగాన్ని చేసేస్తూ రావడం మాట ఎవరు వాళ్ళు లేరు కదా, మనం ఎట్లా ఉంటాం? ధ్యాన మహాయజ్ఞం అనేది ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు చేస్తుండి ప్రపంచ శాంతి రావాలనే ఒక కోరికతో పాజిటివిటీతోనే మనం చేస్తాం. కానీ వీటిని చేస్తూ ఉన్న ప్రాసెస్లో మనుషుల్లో మార్పులు వచ్చి చాలా ఈ ప్రపంచం అంతా మారిపోయిద్ది అనే ఒక కళని మనం నిజం చేసుకోగలుగుతామా? చెయ్యి, తప్పేమో లేదు. పత్రి గారు చాలా మంది మార్చాలన్నాడు, ఆయన వంతు మార్చాడు కదా.
ఆ శిష్యులకు మనం మారుద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు ధ్యానమగ్నం అంటే అది కూడా ఒక మంచి మంచి సంకల్పం. సంకల్ప గ్రంథం అంది ప్రపంచానికి. అంటే ఏం లేదు, మనం మంచి పాజిటివ్ ఎనర్జీ, ప్రపంచం మారుతుందని ఒక మంచి ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాం, తప్పేముంది? మారుతుంది. మంచి కోసమే కదా. అవును. ఆ మార్పు కూడా కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, అందరూ బాగుండాలి, అందరూ ఒకళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, యుద్ధాలు రాకూడదు, అర్థమైనానికి మంచి మార్పే కదా. అలాంటి మంచి మార్పు కోరుతున్న పిఎంసి యాజమాన్యానికి, వాళ్ళందరి సభ్యులు అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ నా బంగారం. ఓకే. మనిషి జన్మ వరమా శాపమా అనేది ఎవరికి తెలియదు. అలాగా చాలా మందికి అది క్వశ్చన్. అది ఎవరికైనా తెలుసు, చాలా మంది తెలుసు. చాలా మంది అంటే నీకు తెలియలేదని జనానికి తెలియదు. ఏమో నాలాంటి వాళ్ళే చాలా మంది ఉంటారు కదా. మరి అలా అంటే గానీ అది మనిషి జీవిత వర్మ క్వశ్చన్ అనేది చాలా మంది మహానుభావులు తెలిసింది, అర్థమైంది. మానవ జన్మ చాలా మంచి. అంటే ఇప్పుడు మహానుభావులు తక్కువ మంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళే. అటుగా ఏంటంటే మానవ జన్మాన్ని దాన్ని మనం ఎట్లయినా దాన్ని అమ్మ మనకు కాదు. నా ఒకటే విషయం, సాఫ్ట్వేర్ ఏదో నాకు ల్యాప్టాప్ ఇచ్చావు, అది నాకు వాడటం చేత కాలేదు, ఎలా ఆపరేట్ చేసి చేత కాలేదు, అందుకని ల్యాప్టాప్ తీసుకెళ్ళి పగలకు పెడితే అదేంటి? అది శాపమా వరమా? భగవంతుడి శాపమా వరం అవుతుందా? ఏమవుతుంది అది? దాన్ని ఏమంటాను? అది మనంతలో మనం చేసుకున్నది. అది శాపం అవుతుంది. అదే ల్యాప్టాప్ ని నీకు తెలియకపోతే తెలియని దగ్గర పోయి తెలుసుకొని దాన్ని ఎలా వాడాలని వాడితే అది నీకు వరం అవుతుంది, దాన్ని యూస్ అవుతుంది నీకు. అది ఈ దేహాన్ని ఏంటంటే సెల్ ఫోన్ ఆపరేట్ చేసి ప్రపంచాన్ని చూస్తున్నాడు మనిషి, కానీ ఈ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియట్లేదే. అవును, కరెక్టా బంగారం? అవును. దీన్ని కరెక్ట్గా ఆపరేట్ తెలుసుకుంటే వరము, దీన్ని ఆపరేట్ తెలుసుకోకపోతే అదే దుఃఖం, అదే దుఃఖం. కాబట్టి మానవ జన్మ అంటే తల్లి, మానవ జన్మ అన్ని జన్మల్లోకి ఉత్తమైన జన్మ అన్నారు. కాబట్టి దానికి మించింది ఇంకేమన్నా ఉందా? లేదు. కాబట్టి అది దాన్ని వరంగా భావించాలి తప్పక దాన్ని శాపంగా భావించుకోవడానికి శాతకాంతనం అనేది మీరు చెబుతా. అన్ని జీవరాశుల్లో కల్లా 85 జీవరాశి లక్షల జీవరాశుల్లో కల్లా మానవ జన్మ ఉత్తమం అన్నారు కదా. కానీ హాస్పిటల్లో ఈ ధ్యానాలు ఇవన్నీ ఎవరికి మనకి ఎందుకు అంటే జంతువులకి 5వ తెలివి అంటారు, మనకు మనిషికి 6వ తెలివి అన్నాం. మరి 6వ తెలివైన మనిషి నువ్వు ఏం తినాలి, ఎంతసేపు పండుకోవాలి, ఇది లేకుండా హాస్పిటల్ డాక్టర్కి వెళ్ళి, సార్ ఏం తిన్నావు సార్, నైట్ మిడ్ నైట్లో అక్కడ సెంటర్లో ఇంత తిన్నానండి, కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆపుకోవడం కష్టం కదా. ఏది అందుకని గేదెలే కదా అన్నీ ఉంటాయి, వాటిలో నువ్వు ఉండకూడదు. కాబట్టి నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే మానవ జన్మ కరెక్ట్గా వాడుకుంటే వరము, వాడుకోవడం తెలియకపోతే శాపంగా మారుతుంది. కాబట్టి వాడటం తెలుసుకుంటే నీకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. భగవంతుడు నీకు ఒక అమెరికా నుంచి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడమ్మా, ఎంతో ఆ ప్లేట్ నుంచి తెచ్చి ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి అతను చూస్తున్నాం గొప్పదొడ్లు పడేసావు అనుకో, ఎంత ఫీల్ అవుతాడు. అంతే కదా. నేను అంత దూరం తెచ్చి అమ్మాయికి ఇస్తే నచ్చపోతే ఆడ పడేస్తుందా అంటారు కదా. భగవంతుడు కూడా ఈ దేహాన్ని, సూపుని, చైతన్యాన్ని ఇస్తే వాడటం తెలియక దీన్ని సూసైడ్ చేసుకొని నేనంతా తాకటానికి, సిగరెట్లకి, బార్లకి పెడితే ఆ గిఫ్ట్ ఇచ్చిన భగవంతుడు బాధపడతాడు. కాబట్టి వాడటం తెలుసుకుంటే వరం. థ్యాంక్ యూ. వాడటం తెలియకపోతే అదే శాపం. అంతే అంటారా? ధ్యానం వల్ల ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి కదా మనలో. ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చి మెచ్చి మీకు ఉపయోగపడే ఒక మార్పు ఏంటి? మేము ఇప్పుడు ప్రజెంట్లో మేము చేస్తున్నది ఏంటంటే దేని మీద ఫోకస్ లేదు, దేని మీద ఫోకస్ లేదు, వచ్చిన సీన్ని ఫోకస్ చేసి పని చేస్తున్నాం. అది మార్పు అనుకుంటున్నాం. ఇంతకుముందు ఏంటంటే ఫోకస్ ఉండడం వలన అది దుఃఖానికో లేదా రాగానికో దేశానికో చేస్తుంది అనమాట. అందుకని వచ్చేది ఏదైనా పర్లేదు, అర్థమైందా? అది ప్రసాదంగా సేకరిస్తూ ఉండాలి ఆనందంగా. అహంకారం అనే ఒక జంతువుకి 6 పిల్లలు పుడతారంట. 6కి ఎవరంటే ఒకటి రాగము, ఒకటి దేశము, ఒకటి నేను, ఒకటి నాది, ఒకటి కర్త, భక్త. ఈ 6 పిల్లలను కానీ నువ్వు ఫోకస్ చేయకుండా, 6 పిల్లలు ఫోకస్ చేయకుండా వాటి సాక్షిగా చూస్తే అదే ముఖ్య మార్గం అనేది మాకు తెలిసింది. అది ఈ 6 పిల్లలతో జాగ్రత్తగా ఉండమని చెప్తాను. అందరిలో ఉండయి 6 పిల్లలు అందరిలో ఉంటారు. కాబట్టి 6 పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. దేశంతో, నేనే అహంకారంతో, నాదనే మమకారంతో, కర్తభావం, నేను చేస్తాను ఇది నా వల్ల జరిగింది కర్తభావం, కర్త భక్త భావం. కానీ వీడితో కరెక్ట్గా ఇది నాకు నచ్చింది, అది నాకు నచ్చలేదు,
ఇతను చాలా మంచోడు, ఇతను చాలా చెడ్డోడు. ఉమ్, కాబట్టి తీసేసి 2 కళ్ళుతో చూడకుండా ఒకే కన్నుతో చూడటం మొదలు పెడితే అదే ఆత్మస్థితి అనేది మేము తెలుసుకున్నప్పుడు లేటెస్ట్. జస్ట్ మన దేహంలోనే ఇప్పుడు ప్రమాదకరమైనవి, ఇప్పుడు మనలో ఉండే భావాలు ఇవి ఉన్నా కూడా సమాజం పరంగా ప్రమాదకరమైనది ఏంటి అంటే ఏం చెప్తారు? అసలు ప్రపంచం అనేది ముందు తెలుసుకోవాలి తల్లి. ప్రపంచం అంటే ఇన్ని అనుకుంటున్నారు. ఉమ్, ప్రపంచం అంటే ఒక్కటే. మనస్సు అంటే ఒక మనస్సు అందరి దగ్గర ఉన్నది, అది సేమ్ మనసు. ఆత్మ అంటే ఒకటే, అందరి దగ్గర ఉన్నది, అది ఒకటే. ఉమ్, భూమి ఒక్కటే, ఆ, ఆకాశం ఒక్కటే, గాలి ఒక్కటే, నీరు ఒక్కటే, మనుషులందరూ ఒక్కటే. ఉమ్. ఇక్కడున్నది అక్కడున్నది ఒకటే బంగారం. మనలో వాళ్ళలో. నీలో ఉన్నది వాళ్ళలో ఉన్నది వేరు కాదు, ఉన్నది ఒకటే. నీలో రాగం ఉందంటే అక్కడ రాగ దేశం ఉంది, నీలో కర్తభావం ఉందంటే అక్కడ ఉంది. అర్థమైందా? నీలో నేను అనే బంకారం ఉందంటే అక్కడ నేను అనే అహంకారం ఉంది. కాబట్టి నువ్వు సరే అయితే, ముందు నువ్వు సరే అయితే ప్రపంచం మొత్తం సరే. సరే అవ్వాల్సింది ప్రపంచం కాదు. ఎందుకంటే ముందు నువ్వు. ఓ సినిమా థియేటర్కి వెళ్ళాము, స్మోకింగ్, ఇంజూర్, ఆల్కహాల్ చెబుతుంటారు, ఇది చెబుతుంటారు. ప్రపంచంలో ప్రాబ్లం అనేది ఏంటంటే చాలా చాలా ఫ్రాంక్ గా ఉంది, మీకు తెలియట్లా. సిగరెట్ మీద చూసింటారు కదా, సిగరెట్ ఇక్కడ అంతా సినిగిపోయి బ్లడ్ వచ్చింది, క్యాన్సర్ అదంతా వేసేసి సిగరెట్ అమ్ముతున్నాడు. అంటే తెలియకనది తప్పని ఇంకా మేము చెప్పాలి కొత్తగా. అది కాదమ్మా, కారు మీద వాడు 100 కంటే ఎక్కువ తోలితే డేంజర్ అని రాస్తాడు అక్కడ. అవును, ఇది బోర్డుల మీద రాస్తాడు. 100 పైన తోలటం మనం చెప్పాలి జనానికి, వాడు తెలియదా ఏంటి? తెలియక తప్పు తీయట్లా, తెలిసి అతను తెలిసి చేస్తాడు తప్పు. ఏం కాదులే అనే ఒక అదే అన్నాను, ధ్యానం అంతా అంటే తెలియక కాదు, అది తప్పు అని తెలిసి ఆగపాటమే తప్పు. ఎస్, ఈ ధ్యానం ఏంటంటే ఇది తప్పు అని తెలిసి ఆపుద్ది ధ్యానం అంటే, మెడిటేషన్ అంటే. అంటే ప్రపంచం మొత్తం తెలియక కాదు, తెలిసిన దాన్ని ఫాలో అవ్వలేకపోవటం. ఏం లేదు తల్లి, నువ్వు అన్నం తినేటప్పుడు నీ లోపల సూక్ష్మ మైండ్ ఇది చాలు అని చెప్పుద్ది. 2 ఇడ్లీ చాలని చెప్పుద్ది, 2 ఇడ్లీయో లేదు మేము పెట్టిన అన్నమో చాలు అని చెప్పుద్ది. కానీ చట్నీ బాగుందని ఇంక 2 ఇడ్లీ తిన్నావు, దాని మీద కోరిక ఎప్పుడైతే పెట్టుకున్నావో ఇంకెక్కువ తినాల్సి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు సూక్ష్మ మనసుకు కానీ మనం అవకాశం ఇస్తే అది ఎంత తినాలో ఏం చేయాలో చెప్పుద్ది. దాని మాట మనం వింటలేదే, దాని మీద కోరిక పెట్టేసుకుంటున్నావు. ఈ కూర అంటే నాకు పప్పు ఇంకోటి చాలా ఇష్టం అన్నావు అనుకోండి, దాని మీద రాగం పెట్టినప్పటికీ అధిక మేము చెడిపోతున్నాం. అందుకని తల్లి, ప్రపంచంలో ఆ తప్పుని ఎలా ఆపగలం అనే దానికంటే కూడా ముందు మనలో మార్పు వస్తే ప్రపంచం మొత్తం మారినట్టే అని తల్లి. నీలో రాగాన్ని, దేశాన్ని, కర్తభావాన్ని, నేను అనే అహంకారాన్ని ఎప్పుడైతే డిజాల్వ్ అయినాయో ప్రపంచం మొత్తం ఆటోమేటిక్గా నేను చూసినామంటే, బుద్ధుడు చెప్తారు కదా, బుద్ధుడు భగవానికి 1 కిలోమీటర్ కార ఉండి అక్కడ జింకలు పుల్లులు కలిసి నీళ్లు తాగుతాయి అంట ఎనర్జీ పాస్ తోటి. ఆయన మార్పు చెందాడు కాబట్టి నువ్వు మారావనుకో, నీ చుట్టూ ఆరా కూడా మొత్తం మారి, నువ్వు వెళ్ళినమ్మంటే నెగిటివ్ కూడా పాజిటివ్ మారిపోద్ది. చూసినామన్నా నమస్కారం బాగుండ అని పెట్టాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు చాలా మంది కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళు ఈ రాగద్వేషాలు ఉంటాయి కదా, మనం ఇప్పుడు ధ్యానం చేస్తే రాగద్వేషాలు కంట్రోల్ అవుతుంది అని మనం అనుకుంటాం, మన భావాలన్నీ మన ఆధీనంలో ఉంటాయి అని ఒక దాంతో ధ్యానం మొదలు పెడతాం. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మనం ఎదుటివాడు తప్పు చేశాడు, వాడిని మనం ఏం అనకపోతే రేపు మనల్ని ఏం చేతగాని వాళ్ళ చూస్తారు కదా, భావాలు ఇచ్చింది దాన్ని మనం వాడడానికి కదా. 2 అతనిలో చెప్తున్నాడు, 2 ఇప్పుడు నువ్వే చెప్తున్నాడు. ఏది ఇప్పుడు అన్నాడు 2 నీలోనే ఉంటాయి కదా, 2 ఉండాక డేంజర్. అటేదో తిట్టాడు, నేను అవ్వకపోతే, నేను తిట్టపోతే వాడు నా శాతగానంలో చూస్తాడు అని 2 ఇతనే కదండి, 2 నేనే కదా. తిట్టకుండా ఉంటా మంచిదా, తిడితే మంచిదా, 2లో వచ్చింది చూడు, ఆడే వచ్చింది కన్ఫ్యూజన్. అర్థమైంది నీకు? ఏం లేదు తల్లి, మాటకు మాట అంటే మనిషివి, మాట అన్నప్పుడు సైలెన్స్ ఉంటే భగవంతుడి. అలా ఉండగలగడం కష్టం. అంటే కష్టం అంటే లేదు, కష్టం కాకపోతే పోయి వాడు మాటకు మాట కలుపు, వాడు తిట్టు, వాడు 4 తెచ్చుకో, తన్నులు తిను. మాకేమైంది? ధ్యానం వల్ల మనకు తల్లి నేను అంటున్నాను, చాలా మంది ధ్యానం చేస్తే అన్ని వస్తాయి అనుకుంటున్నారు. ఇంతకు ముందు చెప్పాను టీవీలో, ఏం రావు, పోతాయి. నీలో అహంకారం పోద్ది, నీలో మమకారం పోద్ది, మమకారం కూడా
నేను మంచోడిని. అన్నిటికంటే డేంజర్ అదే కదా. అదే కదా. ఇప్పుడు ఏం లేదు, నువ్వు ఉండవు చైతన్య, నేను ఉండవు, నీ మమకారం నీలో ఉన్న మనసు ఏం చెప్పుద్ది అంటే నువ్వు ఐశ్వర్య రాయకి మేము తక్కువ కాదని చెప్పుద్ది. నేను చెబుతున్నాను చెప్పింది నాకే నీకే ప్రపంచంలో అది ఏ చేసినా నీకు అంత మంచి అని చెప్పుద్ది, నీ మనసు నీకు ఫేవర్ గా చెప్పుద్ది. అది అహంకార స్థితి. అహంకార స్థితి. అప్పుడు అనాలి నువ్వు అనుకున్నంత నేను ఐశ్వర్య రాయని కాదు, ఇది అమ్మా నాన్న ఇచ్చిన ఆహారం, ఇది దేహం, అది నాది కాదు, ఇది అట్లా ప్రతి దానిలో మనం చెబుతూ మనం చేస్తున్న పనిలో ప్రతిది కూడా నీ మనసు ఏం చేస్తే మనకు ఫేవర్ గా చెప్పుద్ది. దాన్ని గమనించాలి. అదే సాక్షి భావం అంటారు. అదే సాక్షి భావం అంటే యాక్చువల్ అంటే ఈ ఆకారం అనేది ఆడ నుంచి వచ్చింది, ఇది తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. చైతన్య ఎక్కడ వచ్చింది? ఇష్టంలో నుంచి వచ్చింది. అసలు నీదేముంది? ఎస్. ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? నా ఇల్లు అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి. ఐరన్ ఎక్కడ తీసే? భూమిలో నుంచి. భూమిలో నుంచి. రాయి ఎక్కడ తీసే? భూమిలో నుంచి. కట్ట ఈ రాడ్స్ ఎక్కడ, డోర్లు ఎక్కడ పెట్టి అన్ని భూమి నుంచి తీసింది. మరి ఎక్కడ నీ ఇల్లు? దేహం తీసుకో, గాలి మనం పీల్చుకుంటున్నాం, నీదా? ఇష్టం దాన్ని పీల్చుకుంటున్నాం. భూమి మీద నడుతున్నావు, నువ్వా? నీదా? నీదా? ఆకాశమైన శక్తి నడుస్తుంది, నీదా? ఇవన్నీ ఏంటంటే ఇది నాది అనుకుంటున్నాం తర్వాత ఇవన్నీ విశ్వం ద్వారా వచ్చిన ఇది. నీదంటూ ఏం లేదు ఇక్కడ. నాది అనుకుంటే డేంజర్. అందుకని మమకారం పెద్ద డేంజర్ తల్లి. నాదేనే మమకారం. మమకారం వల్ల ఇన్ని వస్తున్నాయి. అందుకని ధ్యానం చేస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరూ ముందు మమకారం వదలాలి. మమకారం, నేననే భావన వదలాలి. అవి పెట్టుకొని నువ్వు ఎన్ని అసలు క్వశ్చన్ చెప్పాలంటే తల్లి, నేనంటే క్వశ్చన్ చెప్పాము. నేను బతకాలనుకుంటే ముందు నువ్వు చచ్చిపోవాలి. అర్థమైంది తల్లి? నేనైనా భావన చచ్చిపోవాలి. అంటే నేనైనా ఒక అహంకారవంతుడు, నేను బతకాలనుకున్న అహంకారవంతుడు, అది చచ్చిపోతే నువ్వు బతికినట్టు, అది ఉన్ననాలు నువ్వు చచ్చిపోయినట్టు, ఆత్మ చచ్చిపోయింది. కాబట్టి నేననే గురువులంతా ఏం చేశారంటే నేనేనే భావన చంపేసినప్పుడు వాళ్ళు బతికారు, ఆత్మస్థితి బతికింది. ఇప్పుడు పత్రిజీ గారు వీళ్ళందరూ ఏంటంటే నేను, నా పిల్లలు, నా జాబు, నేను అనుకున్నా ఆయన పక్కన పెట్టేసి ఆయన వేసి కూర్చున్నాడు. అదే జాబులు వదలమంటలేదు, చేసే పిల్లలు నేనైనా భావన వదిలేసాం అనుకోండి, ఉండదంత ఆత్మస్థితే. స్థితికి వెళ్ళగలిగితే నేను కూడా ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వెళ్ళండి బంగారు. మేము ప్రయత్నంలో ఉన్నాం. మేము పెద్ద మీకు ముందు తెలివిగా మాట్లాడుకున్నాము, లేదు మా లోపలికి వెళ్తే తెలుస్తుంది మేము అంత అనుకున్నామని. కానీ మీ జ్ఞానం తెలియని వాళ్ళకి, మొదలు పెట్టే వాళ్ళకి చాలా అవసరం కదా. అంతేగాని సీనియర్లు కాదు, ఇది మొదలు పెట్టేవాళ్ళు. చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికి కూడా ఏంటంటే ధ్యానం చేస్తే షుగర్ పోద్ది, బీపీ పోతాయి, మా ఇంటికి వెళ్ళి తెల్లగొండి నల్లగేయని, వీటి కోసం ధ్యానం చేయబాగండి. అసలు నువ్వు ఎవరివి, నేను ఎందుకు వచ్చారు, ఈ దేహాన్ని ఎప్పుడైనా పోయేది, ఇది నీ షుగర్ బీపీ వచ్చినా పోతే ముందు వెనక పోద్ది అంతే. అందుకని తగ్గినా పర్లేదు, వెరీ హ్యాపీ. చాలా మంది షుగర్ బీపీలు తగ్గలే ధ్యానానికి మానేస్తున్నారు ప్రేక్షకు దేవుళ్ళు అన్నారు. అంటే జబ్బుల కోసం ధ్యానం రాకూడదమ్మా. డబ్బుల కోసం పేరు కోసం ధ్యానంలో రాకూడదు అన్న. అవి రావాలంటే చాలా మంది బయట ఉన్నాయి కదా, బిజినెస్ చేసుకుని ఎన్నో బిజినెస్లు. ధ్యానంలోకి వచ్చి బిజినెస్ చేయడానికి చేసే ప్రేక్షక దేవుళ్ళు అందరూ చెప్పేది అదే, ధ్యానంలో బిజినెస్ చేయొద్దు అంటున్నా. మన కోసం హార్ట్ఫుల్గా మాట్లాడాలి, హార్ట్ఫుల్గా మనం రిలీజింగ్ ధ్యానంలో ఉండాలి తప్ప అక్కడ డబ్బుల కోసం బిజినెస్ చేస్తే కుదరదు. ఇది అవును, వాస్తవం. మనం సంతోషంగా ఉండాలి, ఇంకోటి సంతోషం పెట్టడం కోసం కావాలి. డబ్బులు సంపాదించి బయటికి వెళ్ళి హ్యాపీ జాబ్ చేసుకో, బిజినెస్ చేసి అక్కడ డబ్బులు. అవును, ఎలా అయినా సంపాదించవచ్చు, సంపాదించాలనుకుంటే. కానీ చాలా చక్కగా వివరించారు ధ్యాన మహాయజ్ఞం గురించి, ధ్యానం గురించి. ధన్యవాదాలు మాస్టర్. థ్యాంక్ యూ బంగారు, థ్యాంక్ యూ. సో చూశారు కదండి, సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ వచ్చి పాల్గొనండి, వీక్షించండి, మీరు కూడా ఫాలో చేయండి. ఇంకొక ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.